ఎస్టేట్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత సంచలనాలకు కేంద్రంగా మారిన ఎస్టేట్ ఇదే. వరుస హత్యలు, దోపిడీ ప్రయత్నాలు, కీలకమైన డాక్యుమెంట్లను మాయం చేయడం తదితర పరిణామాలతో ఈ ఎస్టేట్ పేరు మారిమోగిపోయింది. 900 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ టీ ఎస్టేట్ అంటే జయలలితకు చాలా ఇష్టం. వేసవి విడిది కోసం ఆమె ఇక్కడికే వచ్చేవారు. ఇంతకీ ఈ టీ ఎస్టేట్ ఆమెకు ఎలా వచ్చింది? కొనుక్కున్నారా లేక బెదిరించి సొంతం చేసుకున్నారా? తాజాగా తెరపైకి వస్తూ ఉన్న వెర్షన్ ఏంటి? కొడనాడు ఎస్టేట్ కు సంబంధించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. లండన్ కు చెందిన పీటర్ కర్ల్ ఎడ్వర్డ్ క్రెగ్ జోన్స్ ఈ సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచారు. కొడనాడు ఎస్టేట్ తమదేనని, జయలలిత, శశికళ ఆ ఎస్టేట్ ను తమ నుంచి బలవంతంగా లాక్కున్నారు అంటూ జోన్స్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. క్రెగ్ జోన్స్ తండ్రి విలియం జోన్స్ 1975లో కొడనాడులో 906 ఎకరాల భూమి కొన్నారు. పొలాలు, తేయాకు తోటలతో కూడిన ఆ ప్రాంతాన్ని 15 ఏళ్ల తర్వాత కొడనాడు టీ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే సాగింది. కానీ జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. 1991లో జయలలిత తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆవిడ కన్ను కొడనాడు ఎస్టేట్ పై పడిందిట. ఇంకేముంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కదవా. తెర వెనుక శశికళ పావులు కదపగా అనుచరులు రంగంలోకి దిగారు. ఎస్టేట్ అమ్మేయాలని విలియం జోన్స్ కు హెచ్చరికతో కూడిన రాయబారాలు వచ్చాయి. విలియం జోన్స్ కూడా ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ అమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే జయలలితతో ఎస్టేట్ ఓనర్లు 5 సార్లు సమావేశమయ్యారు. అమ్మటం ఖరారే, కానీ రేటే తేలడం లేదు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. చివరకు 1994లో జయలలిత టీం ఫైనల్ రేట్ చెప్పేసింది. 7,60,00,000 ఇస్తాం, నోరు మూసుకుని టీ ఎస్టేట్ ను మాకు అప్పగించేయండి అంటూ అల్టిమేటం ఇచ్చేసింది. 150 మంది గూండాలను పంపి ఇస్తావా చస్తావా అని బెదిరించింది. జయలలిత అడ్డకి పావుసేరు ధర చెబుతుంటే విలియం జోన్స్ ముఖం వెలవెలబోయింది. నాటి తమిళనాడు గవర్నర్ మర్రి చెన్నారెడ్డితో ఉన్న పరిచయంతో ఆయనతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టే చేసి ఎస్టేట్ సహా అన్ని వదిలిపెట్టిపోయేలా చేశారని పీటర్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో జయలలిత, శశికళ, పార్టీ ప్రెసిడియం చైర్మన్ సొంగొట్టియన్ కీలక పాత్ర పోషించారు. ఈ మొత్తం వ్యవహారంలో మరికొన్ని ఆసక్తికర మలుపులున్నాయి. ఎస్టేట్ విక్రయానికి సంబంధించి కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయలేదని పీటర్ అంటున్నారు. తామసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కే వెళ్లలేదని, చెన్నైలోని మద్యం వ్యాపారి ఉదయార్ ఇంట్లో తాను, తన తండ్రి భాగస్వామ్య మార్పిడి పత్రాలపై మాత్రమే సంతకాలు చేశామని, ఆ తర్వాత రోజే కొడనాడు ఎస్టేట్ ను మా నుంచి స్వాధీనం చేసుకున్నారని పీటర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్టేట్ ను ప్రైవేట్ కంపెనీగా మార్చిన సమయంలో పీటర్ ను కూడా కంపెనీ డైరెక్టర్ గా పేర్కొన్నారు. అయితే ఎస్టేట్ ను జయలలిత టీం స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా డైరెక్టర్ల జాబితాలో పీటర్ పేరు కొనసాగుతూనే ఉండడం విచిత్రం. ఇదంతా బినామీ వ్యవహారం అనేది పీటర్ వాదన. కొడనాడు ఎస్టేట్ ను తిరిగి దక్కించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు.